ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పేరు సార్? నా పేరు రాజు. ఏం చేస్తుంటారు సార్? నేను ప్లంబింగ్ చేస్తుంటాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన అక్షరాల 100% ఫెయిల్. కేసీఆర్ గారి పాలనలో చాలా మంచి జరిగింది, అందరికీ జరిగింది. ఏది లబ్ధి పొందినా అప్పుడే పొందారు. ఇప్పటి వరకు అయితే ఈ రేవంత్ రెడ్డి పాలన మాత్రం అస్సలు బాగోలేదు. ఎవరికి అసలు ఏమీ లబ్ధి పొందలేదు. ఎవరు కూడా ఏ పథకాలైనా సరే ప్రతి ఒక్కటి కూడా ఈ పాలన అష్టదరిద్రం. ఈ డబ్బును ఎంత తొందర పోతే అంత మంచిది. మళ్ళీ కేసీఆర్ పాలన వస్తుంది. ఇక్కడ మాత్రం కేసీఆర్ పాలన ఖచ్చితంగా రావాల్సింది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ప్రతి ఒక్కరికి, పేదవాళ్ళకైనా ఎవరికైనా అందరికీ మంచి చేసిండు. ఇప్పుడు పింఛన్లు కానివ్వండి, మహిళలు ఉన్నారు కదా వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కటి ఏదైనా సరే డబుల్ బెడ్రూమ్స్ కానివ్వండి కట్టించింది ఆయనే. ఇప్పుడు ఇచ్చేది నేను ఇచ్చిన అని చెప్పుకుంటున్నాను. ఇప్పుడు ఉద్యోగాలు కూడా ఇప్పుడు కేసీఆర్ని ఆయన కాంచి వచ్చినాయి అయ్యి. ఇప్పుడు ఈయన నోటిఫికేషన్ పెట్టి నేను ఇచ్చిన అని ఈయన చెప్పుకుంటున్నాను. వేస్ట్ పాలన, కాంగ్రెస్ పాలన అసలే వద్దు. ఈడ కాదుగా ఏడ కూడా రాదు. నమస్తే సార్. చెప్పండి సార్. మీ పేరు సార్? భిక్షమాచారి. ఏం చేస్తుంటారు సార్? మ్యారేజ్ బ్యూరో. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచి స్పందన ఉంది. అంతకంటే చెప్పేది ఏం లేదు. పేదవాళ్ళకు రేషన్ కార్డులు కానీ ఇళ్ళలో కానీ తర్వాత బస్సు కిరాయిలు కానీ మంచి సౌకర్యాలు చేస్తున్నాడు. ఇక అంతకంటే మంచి పని అయితే ఏం లేదు. ముందుకంటే ఆ పార్టీ కంటే ఇది బెటర్ మాకు తెలిసినంత. అందరి ఉద్దేశం అయితే కాదు, నా ఉద్దేశం అయితే అది. ఏదో ఎక్కడికే అంతే మంచిగానే ఉంది ఇప్పుడు పరిపాలన. ఇక ముందు కూడా ఇట్లే ఉండాలని కోరుకుంటున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం పాలన సార్? ఇప్పుడు మేము అప్పుడు మేము దాంట్లో చేసినాం. తెలంగాణ ఉద్యోగం కొరకు పోరాడితే మాకు ఒక్క రూపాయి రాలేదు, ఏది రాలేదు. ఏమన్నా 2000 పెంచడం కానీ తప్ప దాంట్లో వినియోగం లేదు, ల్యాండ్ లేదు, ఏది లేదు. మాకు ఏమి ఇవ్వలేదు. ఉద్యమకారులు మేము, మా దగ్గర సర్టిఫికేట్లు ఉన్నాయి. జైలు పోయి ఉన్నాయి కదా, దాన్ని ఏమంటారు, పోలీస్ స్టేషన్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఏమైనా మాకు లాభం చేయలేదు. ఏం లాభం చేస్తుంది? ఏం చేయలేదు. ఏమైనా 2000 రూపాయలు తప్ప ఏం లేదు. అదే 2000 ఇస్తాడు కదా ముందు భవిష్యత్తులో ఇంకా చేస్తాడని కోరుకుంటున్నాను. ఆయన్ని అంత తప్ప మనం చేసేది అంటే సార్. అన్న మీ పేరు సార్? నాగరాజు. ఏం చేస్తుంటారు సార్? మేము మెడికల్ షాప్లో జాబ్ చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్వాలేదు అనిపించింది కొద్దిగా. అంటే కొత్త రేషన్ కార్డులు ఇస్తుంది కాబట్టి పర్వాలేదు అనిపించింది. అంటే కేసీఆర్ అంటే రేషన్ కార్డులు ఇవ్వలేదు ఇంతవరకు, ఇతడు కాబట్టి పర్వాలేదు అనిపించింది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఆయన మొత్తం దళిత బంధు అవి పెట్టి చాలా మందికి మోసం చేసిండు. అట్లా 3 ఎకరాలకు ఇవ్వన్నారు, చాలా అట్లా చేసిండు. పేరమ్మా? నా పేరు విజయ్ అండి. మాది సూర్యాపేట జిల్లా, తిరుమలగిరి మున్సిపాలిటీ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇప్పుడు గ్యారంటీ 6 పథకాలు ఇచ్చిండు కదండి. దాంట్లో మాకు కూడా ఇందిరమ్మ ఇల్లు, మా ఆశాల దాంట్లో మేము కూడా చాలా బీదరికంగా ఉన్నాము. మాకు కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టేయాలని కోరుతున్నాము. మా జీతము ఫిక్స్డ్ 18,000 వేయమని అడుగుతున్నాము. మాకు జీవిత బీమా కావాలి. మాకు ఏదన్నా అయినా కూడా దానికి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే, మేము ఇంత 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, 2006 నుండి చేస్తున్నాం మేము. ఆ 18 సంవత్సరాల నుంచి మాకు ఏది అంటూ లేదు. మా దాంట్లో కూడా చాలామంది యాక్సిడెంట్లు అయి చనిపోయిన వాళ్ళు ఉండ్రు, ఇట్లా బీమా వచ్చి చనిపోయిన వాళ్ళు ఉండ్రు. మాకు కూడా హెల్త్ ఖరాబ్ అయి తిరుగుతున్నాం. ప్రతి ఒక్క దానికి సర్వే మాకేస్తారు. దానికి ఆ సర్వేలు అయితే మాకు ఎలాంటి అమౌంట్ అయితే ఏమీ ఇట్లేరు. నెలకు 4-5 సార్లు సర్వేలు చేయమంటారు. ఇలాంటివి జరుగుతున్నాయండి. అవన్నీ తగ్గించి మాకు కూడా మా ఆరోగ్యాలు కూడా కాపాడాలని మేము కోరుతున్నాం. మాకు హెల్త్ కార్డు ఎమర్జెన్సీగా కావాలి, మాకు జీవిత బీమా కావాలి. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు సత్యనారాయణ రెడ్డి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన అంటే ఇప్పుడు 1 year అయింది కదా, ఇప్పుడు ఏం చెప్పగలుగుతాం? ఇంకో సంవత్సరం పోతే కానీ అప్పుడు ఆయన పాలన ఎట్టుండేది చెప్పగలుగుతాం. ఇప్పుడు ఏం చెప్పలేం కదా 1 yearలలో. ఇప్పుడు వరకు అంటే ఇప్పుడు 1 సంవత్సరం కాబట్టి మనం ఏం చెప్పలేమంటున్నాం కదా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన పర్వాలేదు. అది. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరమ్మా? దీపిక. ఏం చేస్తారమ్మా? నేను ఎండిఓ ఆఫీస్లో చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచిగా ఉన్నది. సారి పరిపాలనలో అయితే మంచిగా ఉన్నది. మా అందరికీ ఫ్రీ బస్ ఇచ్చారు, అన్నీ కూడా చేస్తున్నారు కదా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? తను కూడా మంచిగానే చేసిండు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కదా, అది 10 ఏళ్ళు చేసిండు. ఈయన కూడా 10 ఏళ్ళు చేస్తే చెప్పగలుగుతాం. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? మన పేరు అడగల సామ్రాజ్యం. ఏం చేస్తుంటారమ్మా? కూలినాల పని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం?
రేవంత్ రెడ్డి ఏం చేసిండా ఇప్పుడు సంవత్సరం అవుతుంది. ఇండ్లు ఫ్రీ, ఇండ్లు ఇప్పిస్తానండి, ఇండ్లు లేవు, 2500 వేస్తానండి, అయ్యేలే. గ్యాస్ 500 అన్నాడు, అయ్యేలే. మాకు ఏది ఫ్రీ అన్నాడు, ఏమి వేయట్లేదు. ఏం చేయాలి ఆయన ఎందుకు ఆశ పెట్టియాలి? గ్యాస్ లేదు, గీసు లేదు, ఏది లేదు. ఆయనకు ఓటేయాలని అవసరమే ఉంది, ఆయన గెలిపియాలని అవసరమే ఉంది. మాకు ఇల్లు లేవు, మాకు ఇల్లు లేదు, ఆకిల్లు లేదు. ఫ్రీ పైసలు అవి 2500 పెట్టిండు. మా పోతాను, పొద్దున్నైతే కూలికి పోతాం, బస్సు ఎక్కుతున్నా, బాండలు ఎక్కుతున్నాం. ఆయన ఏం బాగా చేస్తుండు మాకు. జాబులు అంటే జాబులు ఉన్న వాళ్ళకే వేస్తుండు. మేము కష్టం చేసుకున్న వాళ్ళకి ఏం వేసిండు ఆయన. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ పాలనే మంచిగా ఉంది. కేసీఆర్ పాలనే మంచిగా నీళ్ళు తెచ్చిండు, అది ఇది అన్ని చేసిండు. నేనేం చేసిండు నేనేం చేసిండు, నేను అన్నయ్యని ఏమన్నా ఇచ్చిండా మాకు?